ఆ కళ్ళల్లో ఆ బాధను చూశాను, ఆ కళ్ళల్లో ప్రేమను చూశాను. మనం వెళ్ళి వాళ్ళని ఆప్యాయంగా పలకరించినప్పుడు, వాళ్ళ కోసం మనం పనిచేస్తున్నప్పుడు భేదం లేదు, రంగు భేదం లేదు, రేస్ లేదు. మనమంతా ఒక్కటే మనుషులమే. నేను ఆస్ట్రేలియాలో ఒక మాట అన్నానండి. నేను ఉగ్రవాద నిర్మూలన మీద రిప్రజెంట్ చేశాను. 19 ఏళ్లకి భారతదేశాన్ని ఆస్ట్రేలియాలో. ఆ కాన్ఫరెన్స్‌కి వెళ్ళినప్పుడు ఒకటే మాట అన్నాను నేను. ఒక కాకికి దెబ్బ తగిలి కింద పడితే అనేక కాకులొచ్చి వాల్తాయి. దానికి ఏమి రిలేషన్ ఉంది? ఏమి క్యాస్ట్ ఉంది? ఏ రిలిజన్ ఉంది? ఏముంది? అయ్యో! నాలాగే ఉండే ఒక ఆకారం కాకికి నాలాగే ఒకటుంది పడిపోయింది దెబ్బ తగిలి అని పడింది కదా! ఆ పాటి జ్ఞానం మనకు లేదా ఈరోజు? అన్నీ కులం పేరుతో, మతం పేరుతో, ఆధిపత్య పోరుతో మనని మనం చంపుకుంటున్నాం. వినాశనం వైపు అడుగులు వేస్తున్నాం. ద మోస్ట్ ఇన్ఫీరియర్ స్పీషీ ఆఫ్ ద ఎర్త్ కాకి. అది ఇన్ఫీరియర్ స్పీషీ కదా. మనుషులు సుప్రీం. మనమేం చేస్తున్నాం, అవేం చేస్తున్నాయి. వాటికి ఉన్నంతటి దయాగుణం మనిషికి లేకుండా పోయింది కదా అని ఆ రోజు యాంటీ టెర్రరిజం కాన్ఫరెన్స్ ఏదైతే నడుస్తుందో సివిలియన్ రైట్స్ మీద, హ్యూమానిటేరియన్ లా మీద ఆ రోజు నేను చెప్పిన వాక్యం అండి అది. ఒక జర్నలిస్ట్ అందరికీ 3 చెరువులు నీళ్ళు తాగించింది. నా వరకు నా టర్న్ వచ్చేసరికి నేను ఇదే ప్రశ్న చేశాను. ఈ కాన్ఫరెన్స్ వల్ల ఏంటి అని అడిగింది. ఏం చేయబోతున్నారంటే ఏదైతే ఈ ప్రయత్నం ప్రపంచ దేశాలలో కూడా మానవత్వం, ప్రేమ, శాంతి అనేది ఈరోజు ఎంత అవసరం ప్రపంచ దేశాలకి అనేది చాటి చెప్పే ప్రయత్నం అక్కడ చేశాను. ఆవిడ నీళ్లు తాగి వెళ్ళిపోయింది, మారు క్వశ్చన్ అడగకుండా. ఇక ఒకసారి మీ పొలిటికల్ విషయానికి వస్తే చివరిగా టీడీపీ బీఆర్ఎస్ కాదనుకొని బీజేపీకి వెళ్ళటానికి గల ప్రధాన కారణం ఏంటి? నేను బీఆర్ఎస్ వాళ్ళు నన్ను ఏం అడగలేదు. నేను ఎప్పుడు ఏ పార్టీలో లేను. ఓకే. టీడీపీ కూడా ఏం కాదు. ఎందుకంటే 2003 సంవత్సరంలో అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీగా చాలా సందర్భాలలో నేను రిప్రజెంట్ చేసిన ఆర్గనైజేషన్స్ కానివ్వండి, అప్పట్లో వారు నిర్వహించిన సమ్మిట్స్లో నేను ముఖ్య పాత్ర పోషించాను. సో అండ్ చాలా డైనమిక్ లీడర్షిప్ ఉన్న వ్యక్తిగా ఒక యంగ్స్టర్గా చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, నెక్స్ట్ నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. అండ్ డెఫినెట్గా ఆయన ఆధ్వర్యంలో జరిగిన సమ్మిట్స్లో నేను ముఖ్య పాత్ర పోషించాను. హైదరాబాద్ ఫోరంలో చాలా అద్వితీయంగా నేను అందులో ఎన్నో రోల్స్ ప్లే చేశాను. సో యూత్ పాలసీస్ మీద కానివ్వండి, ఏది కానివ్వండి, అప్పుడు ముఖ్యమంత్రి గారితో ముఖాముఖి అంటే చాలా నిర్భయంగా, ఎటువంటి భయం లేకుండా ఇది బాలేదండి, ఇది పెట్టండి అంటే వారు చాలా చాలా కన్స్ట్రక్టివ్గా, చాలా ఆప్టిమిస్టిక్గా అవి మార్చారు కూడా డ్రాఫ్ట్ యూత్ పాలసీస్లో అండ్ అప్రిషియేట్ చేశారు కూడా. సో అలాగా నేను చూసి ఆ డైనమిజం చూసే నేను అన్నాను. తర్వాత కూడా నాకు ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు మీలో ఆ డైనమిజం మేము చూస్తున్నాము, మీరు అప్పుడు టీడీపీకి రావాలి అన్నారు. అప్పుడు నేను వాజ్ టూ యంగ్ అండి, నేను కాలేజ్లో ఉన్నాను. అప్పుడు రాజకీయాలు వద్దు అనుకున్నాను. బట్ కానీ 9 రాష్ట్ర ప్రభుత్వాలతో నేనున్న అంతర్జాతీయ సంస్థకి 2వ ప్రతినిధిగా భారతదేశానికి పనిచేసినప్పుడు 9 రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేశాను. సో నాకు చాలా అద్భుతంగా అక్కడ చీఫ్ సెక్రటరీస్ గారికి కానివ్వండి, మినిస్టర్లు కానివ్వండి, వాళ్ళు కానివ్వండి కూడా ఒక థింక్ ట్యాంక్గా నన్ను పిలవడము, ఏం చేస్తే బాగుంటుంది యువత కోసం అని. ఎస్పెషలీ వీఆర్ నాట్ దెర్ ఇస్ అ సేయింగ్ చూసారా, ఇప్పుడు యువత అనే వాళ్ళు ఏదో వెళ్ళి మన దేహాన్ని అడుక్కోకర్లా, వీఆర్ క్రియేటర్స్. సో యూత్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద చాలా నమ్మకం ఉండింది. యువ పారిశ్రామికవేత్తలుగా వాళ్ళు ఎదగాలి. వాళ్ళు దే ఆర్ గివర్స్. మనము ఇచ్చేవాళ్ళం. సో ఆ పర్ఫార్మెన్స్ చేసే స్టేజ్లో యువత ఉండాలి. ఏ దేశంలో లేని యువ సంపద మన భారతదేశంలో ఉంది. 40% యువ సంపద. ఆ సంపద కనుక తప్పకుండా కూడా దీని మీద దృష్టి పెడితే ఎంతోమంది యువ పారిశ్రామికవేత్తలు వస్తే మనం ఈరోజు ఎన్నో అద్భుతాలు చేయొచ్చని ఆ నమ్మకంతోనే పనిచేశాను. ఐక్యరాజ్య అనుబంధ సంస్థలతో కూడా కలిసి పనిచేశాను. అటు వరల్డ్ బ్యాంక్, ఏడిబి ఇలా అన్నిట్లో కూడా నేను పనిచేసి పార్టిసిపేట్ చేసే అవకాశం నాకు భగవంతుడు ఇచ్చాడు. అబ్దుల్ కలాం గారి పురా కాన్సెప్ట్తో అనుబంధంతో పనిచేశాను. ఆ విజన్ డాక్యుమెంట్లో మన ఉమ్మడి రాష్ట్రంలో ఎంఎస్ స్వామినాథన్ గారి ఆర్గనైజేషన్తో, ఎంఎస్ స్వామినాథన్ గారి వాటిలో, ఎందుకంటే మేము పనిచేసిన మా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో చాలా చాలా ప్రముఖమైన ఆర్గనైజేషన్స్ అన్నీ మాకు పార్ట్నర్స్గా ఉండేవారు. యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన అనేక ఆర్గనైజేషన్స్, వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, మన దేశానికి సంబంధించి అనేక మంది ప్రముఖులు, ఉద్దండులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, కార్పొరేట్స్, పెద్ద వాళ్ళతో కలిసి చాలా చిన్న వయసు, సుదీర్ఘంగా ప్రయాణం చేశాను. అనేక మంది ఉద్దండుల్ని కలిశాను.
ఆ నాలెడ్జ్ బ్యాంక్ అంతా కూడా ఇక్కడ పెట్టుకొని దీనంతా కూడా మళ్ళీ మన దేశ అభివృద్ధి కోసం మనం ఏం చేయగలుగుతాం అని విదేశాల్లో కొన్ని రోజులు కొంతకాలం విదేశాల్లో ఉన్నప్పటికీ మళ్ళీ భారతదేశానికి వచ్చేసి ఈ కర్మభూమికి మనం ఏం చేయగలుగుతాం, మన సత్కర్మల ద్వారా ఈ కర్మభూమికి మనం ఏం చేయగలుగుతామని దేశానికి వచ్చి పనిచేస్తూ తర్వాత భారతీయ జనతా పార్టీలో సుదీర్ఘంగా ఒక 10 సంవత్సరాలు క్రియాశీలకంగా భారతీయ జనతా పార్టీలో అటు అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రేరణతో, మోడీ గారి ఇన్స్పిరేషన్తో ఈ పార్టీలో సర్వసాధారణ కార్యకర్తగా పార్టీలో నా ప్రయాణం కొనసాగిస్తున్నాను. దేశము, ధర్మము, భారతీయ జనతా పార్టీ ఒక భారతీయతతో ఉన్న ఒక పార్టీగా ఆ పార్టీలో ఒక సర్వసాధారణమైన కార్యకర్తగా నేను సైతం ఈ దేశ అభివృద్ధికి బాటలేసే విధంగా పనిచేయాలని ఇందులో నిమగ్నమై పనిచేస్తున్నాను. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ నా ప్రొఫెషన్, నేను ఒక సైకాలజిస్ట్గా కానివ్వండి, ఒక ఆధ్యాత్మికవేత్తగా కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, మనకున్న కొద్దిపాటి ఒక ఆ భగవంతుడిచ్చిన సంస్కారాన్ని 10 మందికి మనతో ఉన్న వాళ్ళందరికీ పంచిపెట్టాలని ఒక ఆలోచనతో ముందుకు అడుగులేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీ టైం ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా అడగంగానే ఒప్పుకున్నందుకు, వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్ లాట్ ఫర్ అస్. మీరు అనుకున్నవన్నీ సక్సెస్ఫుల్గా జరగాలని మనస్ఫూర్తిగా మేము అండ్ అలాగే మా ప్రేక్షకులు కూడా ఖచ్చితంగా కోరుకుంటారు. థ్యాంక్ యూ భారతి గారు. థ్యాంక్ యూ సిగ్నేచర్ స్టూడియోస్. థ్యాంక్ యూ సో మచ్.